Hey everyone, welcome back to the Dr. Sridhara Ramu channel. Today's video is about something very important. ఈ భూమి మీద వివిధ రకాలైనటువంటి జీవజాతులు ఉన్నాయి. ఈ వివిధ రకాలైనటువంటి జీవజాతులనే మనము బయోడైవర్సిటీ లేక జీవ వైవిధ్యం అని పిలుస్తాము. అయితే ప్రకృతిలో ఉన్నటువంటి ఈ వివిధ రకాలైనటువంటి జీవజాతులు పర్యావరణంలో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఒక జీవజాతి వలన మనకు అంటే పర్యావరణానికి కానీ ప్రకృతి కానీ ఎటువంటి లాభం లేదు అని మనము చెప్పలేము. చివరికి సూక్ష్మజీవులు కూడా ఈ ప్రకృతిలో పర్యావరణంలో ఎంతో ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటాయి. అయితే ఈ ప్రకృతిలో ఒక జీవజాతి యొక్క సంఖ్య ఎప్పుడు సమతుల్యంలో ఉండవలను. దీనిని ఎకలాజికల్ బ్యాలెన్స్ అని అంటాం. అయితే ఈ ప్రకృతిలో ఒక జీవజాతి యొక్క సంఖ్య పెరిగినా లేక తగ్గినా అది పర్యావరణ అసమతుల్యతకు దారితీస్తుంది. దీనిని మనము ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అని అంటాము. I am Albert Einstein. Please support Dr. Sridhara Ramu by subscribing to his channel and sharing the video. భారతదేశంలో వీధి కుక్కల సమస్యకు కారణం ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్గా భావించవచ్చును. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్కు దారి తీసినప్పుడు దానిని తిరిగి పునరుద్ధరించడానికి మనము చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి ప్రపంచంలో జరిగిన 2 సంఘటనలు మంచి ఉదాహరణలు. అందులో ఒకటి 1958లో రిపబ్లిక్ ఆఫ్ చైనా వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ ప్రవేశపెట్టిన పిచుకల నిర్మూలన కార్యక్రమము. పిచుకలు ధాన్యం తినడం వలన ఆహార ఉత్పత్తి తగ్గిపోతుందని మావో జెడాంగ్ చైనా దేశంలో పిచుకలను నిర్మూలించాలని ఆదేశించాడు. కానీ ప్రకృతి సిద్ధంగా పిచుకలు పంటలను నాశనం చేసే మిడతలను మరియు ఇతర కీటకాలను తిని పంటలను కాపాడుతాయి. కానీ ఎప్పుడైతే దేశంలో పిచుకలు సంఖ్య పూర్తిగా తగ్గిపోయినదో అది పర్యావరణ అసమతుల్యతకు అంటే ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్కు దారితీసి మిడతలు మరియు ఇతర కీటకాల సంఖ్య పెరిగిపోయి పంటలు నాశనమయ్యాయి. ఇది చైనాలో పెద్ద కరువుకు దారితీసింది. చైనా ప్రభుత్వం అధికారిక సంఖ్య ప్రకారం ఈ సంఖ్య 15 మిలియన్లు. కానీ కొంతమంది లెక్కల ప్రకారం మరణాలు 45 లేదా 78 మిలియన్ల వరకు ఉండవచ్చునని అంచనా. పరిస్థితిని అర్థం చేసుకున్న మావో జెడాంగ్ 1960 సంవత్సరంలో పిచుకల నిర్మూలన కార్యక్రమాన్ని ముగించాలని ఆదేశించాడు. తద్వారా ఎకలాజికల్ బ్యాలెన్స్ను తిరిగి పునరుద్ధరించడానికి వీలు పడింది. అంటే ఇది ఒక జీవజాతిని పూర్తిగా నిర్మూలించడం వలన కలిగే ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్కు ఒక మంచి ఉదాహరణ. Hey everyone, if you're enjoying this, make sure to subscribe and share with your friends. Thanks for watching. రెండవ ఉదాహరణ ఆస్ట్రేలియా ప్రభుత్వం కంగారు జంతువుల అధిక జనాభాను ఓవర్ పాపులేషన్ను నియంత్రించడము. కరువు వచ్చినప్పుడు ఆహారము నీరు దొరకక చాలా కంగారు జంతువులు బాధతో చనిపోతాయి. అదేవిధంగా కంగారు జంతువులు అధిక మొత్తంలో గడ్డి మరియు నీటిని త్రాగడం వలన స్థానిక రైతుల పశువులకు గడ్డి మరియు నీరు దొరకటం కష్టమవుతుంది. అందువల్ల ముందుగానే మానవీయంగా షూటింగ్ చేసి కంగారు జంతువులను చంపటం వల్ల ఈ బాధ తప్పుతుందని ఆస్ట్రేలియా ప్రభుత్వము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పర్యావరణవేత్తలు ప్రభుత్వాలు ఈ పద్ధతిని సమర్థిస్తుంటే మరికొందరు ముఖ్యంగా జంతు హక్కుల పరిరక్షణ సంస్థలు ఈ పద్ధతిని వ్యతిరేకిస్తున్నాయి. అంటే అధిక పాపులేషన్ వలన ఏర్పడిన ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ను
పునరుద్ధరించడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. అదేవిధంగా ప్రస్తుతం భారతదేశంలో వీధి కుక్కల సంఖ్య కూడా ఎక్కువై ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడినది. వీధి కుక్కలకు ఆహారం, నీరు దొరకక ఇవి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి మరియు ప్రజలపై, ముఖ్యంగా చిన్నపిల్లలపై దాడులు చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి విశ్వసనీయ వర్గాల ప్రకారం రేబీస్ వైరస్ లక్షణాలు బయటపడటానికి పట్టే కాలం సాధారణంగా 1 వారం నుండి 1 సంవత్సరం వరకు ఉంటుంది. కాబట్టి కుక్క శరీరాన్ని నాకినా లేక గీరినా లేదా చిన్న గాయమైనప్పటికీ కూడా డాక్టర్లను సంప్రదించడం మంచిది. ఉత్తరప్రదేశ్కు చెందిన బ్రిజేష్ సోలంకి 22 ఏళ్ల రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడాకారుడు. అతను ఒక కాలువ నుండి కుక్క పిల్లను రక్షించినప్పుడు అది అతని చేతిని కొరికింది. అది ఒక చిన్న గాయమని భావించి నిర్లక్ష్యం చేయటంతో జూలై 2025లో రేబీస్ వైరస్ వ్యాధితో బ్రిజేష్ సోలంకి మరణించినాడు. Hello everyone. I hope you're having a wonderful day. Please subscribe and share your thoughts. జంతువులంటే అందరికీ జాలి, దయ, కరుణ ఉంటాయి. జంతు ప్రేమికులు ఉపన్యాసాలు చెప్పినట్టుగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు లేవు. కాబట్టి వారు క్షేత్రస్థాయిలోని పరిస్థితులను పరిశోధిస్తే మంచిది. భారతదేశంలో ప్రస్తుతం ఏర్పడిన వీధి కుక్కల సమస్యకు ఎమోషనల్ యాంగిల్, భావోద్వేగ కోణంలో కాకుండా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ కోణంలో ఆలోచించి ఈ సమస్యకు పరిష్కారం చూపితే మంచిది.